హలో అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. శ్రావణ మాసం వస్తే చాలు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజల సడి వినిపిస్తుంది. అయితే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మా ఇంట్లో స్థలం తక్కువగా ఉంది. మేము పూజ చేసుకోవచ్చా? మాకు ఆనవాయితీ లేదు. అసలు మేము చెయ్యొచ్చా? లేదా వ్రతం అంటే పెద్దగా ఖర్చు పెట్టాలా అని. అలాగే గోల్డ్ కాయిన్ కంపల్సరీగా ఉండాలా? రూపు లేకపోతే పూజ చేసుకోకూడదా? అని. ఈరోజు మన ఇంట్లో ఎంతో తక్కువ స్థలం ఉన్న కేవలం రూ. 100 బడ్జెట్‌లో ఎల్ ఎలాంటి ఆర్భటం లేకుండా వరలక్ష్మి పూజ ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. మీకున్న డౌట్స్ అన్ని తీరిపోతాయి. ముందుగా అందరిలో ఉన్న అతిపెద్ద డౌట్. మాకు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆనవాయితీ లేదు. మేము పూజ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు వ్రతకల్పం ప్రకారం కఠినమైన నియమాలతో వ్రతంలా చేసుకుంటారు. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే అమ్మవారిని మన ఇంటి దేవతగా భావించి భక్తితో ప్రేమతో పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి మనందరి తల్లి. తల్లిని పూజించుకోవడానికి ఏ ఆనవాయితీతోనూ పని లేదు. మన నిజాయితీతో కూడిన భక్తి ఉంటే చాలు. నాకున్న చిన్న ప్రదేశంలోని పూజను ఎలా సర్దుకున్నానో చూడండి. పెద్ద బిళ్ళలు పెద్ద మండపాలు అవసరం లేదు. ఒక చిన్న పీట లేదా స్టూల్ ఉంటే చాలు. కేవలం రూ. 100 వచ్చే పువ్వులు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇక ఇంట్లో ఉండే రాగి చెంబు, ఇత్తడి చెంబు, ఒక ప్లేట్ దీపారాధన కుందులు ఉంటే సరిపోతుంది. చాలా మంది వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఒక్కరినే పెట్టుకుంటారు. అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు పీటని తీసుకుని శుభ్రం చేసుకుని దానిని పసుపుతో అలంకరించుకోవాలండి. అసలు ఎక్కడ మచ్చలు లేకుండా పసుపుని శుభ్రంగా రాసుకోవాలి. ఇప్పుడు దాని మీద పీట మీద అష్టదళం ముగ్గెయ్యాలి. ముగ్గు పిండితో కాదండి, ఇది వరిపిండితోనే వేసుకోవాలి. ముగ్గు పిండితో అసలు వేయకూడదు. అష్టదళం ముగ్గు రాని వారు మీకు వచ్చిన ముగ్గు ఏదైనా వేసుకుని నీట్గా చుట్టూరు బోర్డర్లు కూడా వేసుకొని మంచిగా పెట్టుకోవాలండి. చూడండి, మీకేనా అష్టదళం ముగ్గు రాకపోతే ఇక్కడ నేను వేస్తున్నట్టు వేయండి, సరిపోతుంది. ఇప్పుడు పీటకు 4 వైపులన అలా గీతలు గీసుకొని చుట్టూరు గీతలు గీసుకోవాలండి. తరువాత పీటను కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. చూడండి, నేను అలంకరించి చూపిస్తాను. ఏదైనా మనం భక్తితో చేస్తే సరిపోతుందండి. అందరూ ఎన్నో ఆశలకు వెళ్ళిపోయి, ఆర్భాటాలకు వెళ్ళిపోయి వేలల్లో ఖర్చు పెట్టుకుంటారు. మనం కేవలం రూ. 100 మనం పూజ చేసుకుంటే చాలు. అమ్మవారికి నమ్మకం ముఖ్యం, భక్తి ముఖ్యం. ఇన్ని పెడుతున్నామా అనేది కాదు, ఎంత భక్తితో చేస్తామన్నదే కావాలి అమ్మవారికి. ఇప్పుడు పీట వేసే ప్లేస్‌లో కింద నేలను శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలండి. ఇప్పుడు అలంకరించుకున్న పీటను మనం ఎక్కడ పూజ చేసుకుంటున్నామో అక్కడ పెట్టుకొని శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇప్పుడు కుంకుమ, పసుపు, అక్షింతలు పీట వైపు వెయ్యాలి. అది క్లిప్ మిస్ అయిపోయింది, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా 4 మూలలు వేసేసుకున్నాక దాని మీద ఒక జాకెట్ ముక్క పరుచుకోవాలండి. ఇప్పుడు జాకెట్ ముక్క పరుచుకున్నాక చూడండి ఎలా పరుస్తున్నానో ఒకసారి. పరిచాక దాన్ని శుభ్రంగా ఇటుపక్కన అటుపక్కన పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టాలండి. తరువాత లక్ష్మీదేవి ఫోటో తీసుకొని మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటో తీసుకోవాలండి. తీసుకున్నాక అమ్మవారిని శుభ్రం చేసి కుంకుమ బొట్టులతో గంధపు బొట్టులతో అలంకరించుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే అమ్మవారు ఫోటో పచ్చ చీర ఉన్న ఫోటో తీసుకోవడం శుభప్రదం అండి. అలాగే పక్కన ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండాలి, అది ఇంకా మంచిదండి. అలా తీసుకున్నాక అమ్మవారిని అలంకరించాక పీట పైన పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక చాలా మంది అమ్మవారి ఫోటో ఒకటే పెట్టుకుంటారు. అలా కాదండి, అమ్మవారి ఫోటోతో పాటు అయ్యగారి ఫోటో కూడా పెట్టుకోవాలి. అదే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకోవాలి. అది ఎందుకంటే అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా ఉంటే లక్ష్మికి లోటు ఉండదని నమ్మకం అండి. లక్ష్మీదేవి ఎప్పుడు కలకల్లాడుతూ మన ఇంట్లో నివసించాలి అంటే ఎప్పుడు అయ్యవారు లక్ష్మీవారు పక్క పక్కనే ఉండాలండి. ఇప్పుడు అయ్యవారిని కూడా అలంకరించేసి నేను పీటపై పెట్టేసుకున్నాను. ఇంతటితో అమ్మవారిని అయ్యవారిని పీటపై ఆహ్వానించుకున్నానండి. ఇప్పుడు ఒక రాగి ప్లేట్ లేదా మీ దగ్గర ఉన్న రాగి గిన్నెనా పర్వాలేదు, ఇత్తడి గిన్నెనా పర్వాలేదు, తీసుకుని అది పీటపై పెట్టుకుని మీరు ప్లేటే ఉండాలని ఏం లేదండి, గిన్నెనా పర్వాలేదు. మన దగ్గర ఏది అందుబాటులో ఉందో అది అందుబాటులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ గిన్నెకి శుభ్రంగా పసుపు రాసేసుకోవాలి. పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ గిన్నెని పీట పైన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ బియ్యం గిన్నెలో వేయాలండి. బియ్యం పైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని ఒక తమలపాకు పెట్టుకొని రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు కలశం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఉంటే తీసుకోవచ్చండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. నా దగ్గర రాగి చెంబు ఉంది. రాగి చెంబు తీసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టుకొని బొట్టులతో అలంకరించుకున్నానండి.
రెడీ చేసుకున్న చెంబు పక్కన పెట్టి దానిలో సగానికి పైగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక దానిలోకి కొద్దిగా చెంబులో కొంత పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం అక్షింతలు వేసుకోవాలండి. తరువాత ఒక రూపాయి కాయిన్ గానీ, వెండి రూపాయి కాయిన్ గానీ, లేదా బంగారం నాణెం గానీ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే రూపాయి కాయిన్ వేసుకోవచ్చు. చెంబులో ఒక పువ్వు వేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని దాని మీద కలశం మీద రెడీ చేసుకోవాలండి. కొబ్బరికాయ తీసుకొని దానికి మొత్తం పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. కొబ్బరికాయకి బొట్లు పెట్టేసుకున్నారండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయ చెంబు పైన పెట్టుకోవాలండి. మీ చెంబు పెద్దదైతే పెద్ద కొబ్బరికాయ తీసుకోండి. చిన్నదైతే చిన్న కొబ్బరికాయ తీసుకోండి. ఎందుకంటే అది ఆ ప్లేస్‌లో అనుకుంగా ఉండాలి కదా! అందుకని ఇప్పుడు జాకెట్ ముక్క మనకి సమోసా మోడల్‌లో చేసుకోవడం మీకు వచ్చు కాబట్టి నేను చూపించట్లేదండి. అలా చేసుకొని పెట్టేసుకోవడం. జాకెట్ ముక్క అలా పెట్టుకున్న తర్వాత జాకెట్ మీద ఓం అని రాసుకోండి. ఓం అనే కాదు స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది కుదిరితే అది వేసుకొని రాసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆ జాకెట్ ముక్కను ఆ కలశం మీద అమర్చుకోవాలండి. ఇప్పుడు అమర్చుకున్న తర్వాత ఆ కలశాన్ని నేరుగా తీసుకొని వెళ్ళి ఆ బియ్యంలో కూర్చోబెట్టారండి. అమ్మవారికి సాక్షాత్తు ఆ కలశంలోకి ఆహ్వానించినట్టు అమ్మవారిని అనుకోవాలి మనసులో. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవరోధం లేకుండా మీ పూజ సవ్యంగా జరగాలని దండం పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఆ కలశం పైకి 2 గాజులు వెయ్యాలండి. ఇప్పుడు గాజులు మీకు తోచినన్ని గాజులు వెయ్యొచ్చండి. లేదు అంటే 3 లేదా 6 గాజులు వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. అమ్మవారికి గాజులు చేతికి తొడిగినట్టు భావించి ఇంక కలశం పైన గాజులు తొడిగేయండి. తొడిగేసాక సాక్షాత్తు అమ్మవారి తలలో మనం పువ్వులు పెడుతున్నట్టు భావించి ఇంక కలశం పైన పువ్వులు పెట్టేయండి. ఎందుకంటే ఆ కలశంలోనే అమ్మవారిని ఆహ్వానించుకున్నాం కాబట్టి. ఇంక అలా పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు 2 ప్లేట్లు తీసుకోండి. ఎందుకంటే దీపం కుందులు మనం కింద నేరుగా పెట్టకూడదు. నా దగ్గర ఒక చిన్న ప్లేట్ మిస్ అయిందండి. అందుకని పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఇంకా 2 ప్లేట్లు తీసుకొని 2 కుందులు అందులో ఒకటి చెరొకటి పెట్టండి. పెట్టేసాక ఇప్పుడు 2 కుందుల్లో నేను కొబ్బరి నూనె ఏస్తున్నానండి. కొబ్బరి నూనె అనే కాదు, మీరు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు. నాకు కొబ్బరి నూనె అందుబాటులో ఉంది. ఇంకా కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ఇదే ఆనవాయితీ ప్రకారంగా చేసుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఒక నెయ్యి దీపం మాత్రం పెట్టుకోవాలండి. మామూలు వాళ్ళకైతే మామూలుగా ఇలా కుందులు పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంకా కుందులకి ఇప్పుడు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టుకోవడం కంపల్సరీగా వేయండి. ఎందుకంటే దీపం కూడా మనం దేవుడితో సమానంగానే భావించి వెలిగిస్తామండి. ఇంకా చుట్టూరు బొట్టులతో అలంకరించేసుకోండి. బొట్టులు అలంకరించేసాక చూడండి దీపం చుట్టూరు అలాగా పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలి. ఇప్పుడు పసుపు, కుంకుమ అలంకరించుకున్నాక ఒక చిన్న కొంచెం 2 అక్షింతలు దీపంలో వేసుకోవాలండి. అలాగే కింద కూడా 2 అక్షింతలు వేసుకోవాలి. పక్కన పువ్వులు పెట్టుకోవాలండి. అప్పుడే దీపారాధన చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టాలండి. అంతేగాని సింగిల్‌గా ఒక ఒత్తిని మాత్రం ఇప్పుడు పెట్టకూడదు. అది ఒంటరితనంతో సమానం. 2 ఒత్తులు కలిపి పెడితేనే అది జంటగా ఉన్నట్టు. ఇప్పుడు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి పెట్టండి. ఇంకా చివరిగా దీపానికి ఒక పువ్వు కూడా పెట్టేయండి. పెట్టేయడంతో దీపారాధనకి సిద్ధం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఇంకా అమ్మవారికి, అయ్యవారికి కూడా పువ్వులు పెట్టేసుకోండి. మొత్తం చుట్టూరు మీ దగ్గర ఉన్న పువ్వులన్నీ అలంకరణ చేసేసుకోండి. ఇప్పుడు మనం బయటే కొనుక్కొని తేవాలని రూల్ ఏం లేదండి. మన చుట్టుపక్కల ఉన్న పువ్వులు బోల్డ్ ఉంటాయండి. మనం రూపాయి పెట్టకుండా మన మొక్కలకున్న పువ్వులతో ఆ దేవుడిని అలంకరించుకుంటే కాదనన్నారు. చాలా మంది ఆర్భటాలకు పోయి చామంతి పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ పువ్వులు అని తెచ్చి చేస్తూ ఉంటారు. అది కాదండి ముఖ్యం. మన భక్తితో పెడుతున్నామా, ఒక్క పువ్వైనా చాలు. అమ్మవారికి ఏంటి, అయ్యవారికి ఏంటి. అంతేగాని ఎన్ని రకాలు తెచ్చి పెట్టేస్తే సరిపోదండి. భక్తి ఉండాలి. భక్తితో ఒక్క పువ్వు పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. నాకు మా ఇంటి పక్కన ఉన్న పువ్వులన్నీ సేకరించుకున్నాను నేను. అందుకని నాకు అన్ని పువ్వులు వచ్చినాయి. చూడండి. ఇంకా వ్రతం ముందుగా వినాయకునికి వ్రతం చేసుకోవాలండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా నాకు ఈ వ్రతం పూర్తవ్వాలి అని విఘ్నేశ్వరునికి దండం పెట్టుకున్నాకే మనం ఏ పూజైనా స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకా బుజ్జి విఘ్నేశ్వరుని నేను తయారు చేసేసుకున్నాను పసుపుతో. కొంచెం వాటర్ కలిపి చేసేసుకుంటే సరిపోతుందండి. వినాయకుడి వారు రెడీ అయిపోతారు. ఇప్పుడు వినాయకుల వారికి బొట్టు పెట్టేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడు ఆకారం వచ్చేస్తుందండి. చూడండి నా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్‌లో చెప్పండి.
ఒక తమలపాకు తీసుకొని ఓ పక్కన పెట్టుకొని వినాయకుల వారిని దాని మీద ఆసనం చేసుకోవాలండి. ఆయన ఆహ్వానం చేసుకున్నాక ఆయనకి ముందుగా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. వేసుకున్నాక ఒక పువ్వు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ముందు ఆయనకు పూజ చేసుకున్న తర్వాతే మిగతా దేవుళ్ళకి పూజ చేసుకోవాలి. అది అయ్యవారి పూజ అయినా అమ్మవారి పూజ అయినా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ఫస్ట్ విఘ్నేశ్వరుని కోరుకోవాలండి. అయ్యవారికి ప్రసాదం సమర్పించుకోవాలండి. మీ దగ్గర ఒక అరటిపండు ఉన్నా, లేదా బెల్లం ముక్క ఉన్నా, లేదా మీరు చేసే ప్రసాదాల్లోనే ఏమైనా పర్వాలేదు సమర్పించుకోవచ్చు. ప్రత్యేకించని ఏమి పెట్టక్కర్లేదు అయ్యవారికి. నేను ఇంకా బెల్లం ముక్క పెట్టానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం సంకల్పానికి అంతా సిద్ధం చేసుకున్నాము. ముందుగా విఘ్నేశ్వరునికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏకావత్తుతో చేసుకోవాలండి దీపారాధన. లేదు అంటే అగరపుల్లలు వెలిగించి దీపం వెలిగించుకోవాలి. అంతేగాని అగ్గిపెట్టెతో అగ్గిపుల్లతో నేరుగా చేసుకోకూడదండి. ఇంకా దీపారాధన అయిపోయాక వినాయక వారికి పూజ చేసుకోవాలి. తండ్రి, నా పూజకి ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి విఘ్నాలు రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. నేనైనా పూజలో తప్పు చేసి ఉంటే నా పూజను క్షమించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. వినాయకుల వారికి హారతి కూడా ఇచ్చేస్తే వినాయకుడి పూజ అయిపోయినట్టేనండి. ఇప్పుడు అయ్యవారికి హారతి చూపించి హారతి ఇవ్వడం సరిపోతుందండి. ఇంతటితో విఘ్నేశ్వరుడి పూజ కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారిని మనం ఆహ్వానించాలండి. అమ్మ, మా ఇంటి వరకు వచ్చావు, ఇదిగో గుమ్మంలోకి వచ్చావు, గుమ్మంలోకి వచ్చాక మా ఇంటి లోపలికి రండి, నేను వేసిన ఆసనం మీద కూర్చోండి అని అమ్మవారిని ఆహ్వానించాలి. ఆహ్వానించాక అమ్మవారికి మనమైతే ఎలా ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటాం, మా అమ్మవారికి కూడా అలాగే ఇచ్చి, అమ్మ ఇదిగో కాళ్ళు చేతులు కడుక్కోండి, స్నానం చేయండి అని వాటర్ వేసి ఇవ్వాలండి. ఇచ్చాక అమ్మవారిని ఆ కలశంలోకి రమ్మని ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించాక అమ్మవారికి అంగాంగ పూజ చేయాలండి. అంగాంగ పూజ అంటే ఏమీ కాదండి, మీరు మనసులో అమ్మవారి ప్రతి అంగాన్ని స్మరిస్తూ పూజ చేయాలి. అంటే పాదాలు, కాళ్ళు, చేతులు, తల, ఉదరం, నాభి స్థానం, ముఖం, కంఠం, నేత్రాలు మరియు చెవులను పూజిస్తున్నట్లు భావించాలి. ప్రతి అవయవాన్ని పూజిస్తున్నప్పుడు మీ చేతిలో ఉన్న పువ్వులు లేదా అక్షంతలు అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా మీరు అమ్మవారిని స్వరంగాలతో పూజించినట్లు అవుతుంది. నేను పూజ చేసుకుంటే మధ్యలో మా పాప వచ్చిందండి. అమ్మ నేను కూడా చేస్తాను అని అంది. సర్లే చెయ్యి అని చెప్పాను. ఇంకా తన పని అది చేసుకుంటుంది. ఇంకా మన పని మనం చేసుకుందామని నేను చేసుకున్నానండి పూజ. మధ్యలో చాలా డిస్టర్బెన్స్ చేసింది అనుకోండి. ఇంకంతే, పిల్లలంటే సరిపోతుంది. ఇంకా అమ్మవారికి అష్టోత్తర శతమానవాళి చదువుతూ అక్షింతలు వేసుకోవాలండి. మీకు చదవడం వచ్చు అంటే బుక్‌లో చూసి చదివేయండి. లేదు అంటే యూట్యూబ్‌లో వరలక్ష్మి వ్రతం అష్టోత్తర శతమానవాళి అంటే యూట్యూబ్‌లో చాలా వీడియోలు వస్తాయండి. అది వింటూ మనం పూజ చేసేసుకోవచ్చు. అలాగే ఈ పూజ అవ్వగానే వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తర శతమానవాళి చదవాలండి. మీ దగ్గర బుక్ లేకపోతే ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతమానవాళి అని క్రోమ్‌లో గాని, గూగుల్‌లో గాని కొడితే వస్తుంది. అది వింటూ మీరు పూజ చేసేసుకోవచ్చు అక్షింతలు పెట్టి. ఇంకా నాకు ఆ పూజ, ఈ పూజ కూడా అయిపోయిందండి. అమ్మవారికి, అయ్యవారికి కూడా అష్టోత్తర శతమానవాళి చదివేశాను, అయిపోయినాయి. ఇంకా ప్రసాదాలండి. ఇప్పుడు నేనైతే ప్రసాదాలు చెప్తున్నాను. నేనైతే చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. నాకు అనుకూలంగా ఉండగా చేసుకున్నాను. చాలామంది హంగులు, ఆర్భాటాలు పోయి ఏవేవో పెట్టేస్తారండి. అవన్నీ అవసరం లేదండి. అమ్మవారికి ఒక బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు ప్రసాదంకి స్వీకరిస్తారండి. మంచి మనసుతో పెడితే చాలు. మీరు ఎన్ని పెట్టారా అనేది కాదు, భక్తితో పెట్టారా లేదా అని అమ్మవారు చూస్తారు. నేనైతే శనగలు, అలాగే కొన్ని పాలు, దాంట్లో చిన్న బెల్లం ముక్క వేశానండి. పానకం, అలాగే వడపప్పు, బెల్లం ముక్క, చల్లిమిడి ఇవన్నీ చేసి పెట్టానండి. అంతే, పెద్దగా నేనేం చేయలేదండి. మీ ఇష్టమండి అది. మీకు ఓపికను బట్టి చేసుకోవచ్చు. నేనైతే ఇంత చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి సమర్పించుకున్నానండి. అమ్మ, నా నైవేద్యం తీసుకో. నా నైవేద్యంలో ఎటువైనా ఇబ్బందులు ఉంటే నన్ను క్షమించు. నా ప్రసాదాన్ని స్వీకరించి మంచిగా భుజించు అని పెట్టానండి. అలాగే మీరు ఇవి పెట్టేటప్పుడు కూడా వాటర్ ఇవ్వాలండి. అంటే మంచినీళ్ళు ఇవ్వాలి. మనం ఎలా భోజనం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగుతామో, అమ్మవారు కూడా అలాగే తాగుతారంట. మీరు 5 అయ్యాక కూడా వాటర్ ఇవ్వండి. వాటర్ ఇచ్చినప్పుడు కూడా దండం పెట్టుకోండి. అమ్మ, నేను చేసే ప్రసాదాల్లో ఏవైనా తప్పులుంటే క్షమించు. నా ప్రసాదాన్ని స్వీకరించు తల్లి అని చెప్పుకోండి, సరిపోతుంది. అమ్మ మీ మంచి మనసుతో బెల్లం ముక్క పెట్టినా స్వీకరిస్తారండి. అలాగే ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే
ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం అంటే ఏమీ కాదు. 2 తమలపాకులు, ఒక వక్క ఇచ్చుకోవాలండి. ఇది ఇచ్చిన తర్వాత నీరాజనం ఇచ్చుకోవాలి. అంటే దీపం, ధూపం చూపించుకోవాలి. హారతిని చూపించుకోవాలి. మనసులో ఎటువంటి నెగెటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఎప్పుడూ పాజిటివ్ థాట్స్‌తో పూజ చేసుకోవాలండి. అప్పుడే మన పూజ సవ్యంగా అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవుతుంది. పూజ చేసేటప్పుడు మనసులో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా మన మనసుని నిర్మలంగా ఉంచుకొని చేసుకోవాలండి. అప్పుడు అమ్మవారు మన పూజను స్వీకరిస్తారు. అంతేగా మన మనసులో ఏదో పెట్టుకొని పూజ చేసేస్తే సరిపోదండి. మనం ఎంత నిర్మలంగా ఉన్నామో అమ్మవారు కూడా అంతే నిర్మలంగా మనల్ని కూడా చూస్తారు. మనం ఇప్పుడు పూజ చేసిన తర్వాత అమ్మవారికి దీపం చూపించండి. దీపం చూపించిన తర్వాత హారతి ఇయన్నీ ఇచ్చాక అమ్మవారికి ఒకటే కోరుకోండి. అమ్మ నాకు ఇప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న నా జీవితం ఇంకటి నుంచి కూడా ఇలాగే ఉండాలి. అలాగే నేను చేస్తున్న పూజ మళ్ళీ మళ్ళీ ఇలాగే పూజలు చేసుకోవాలి. నా ఇంట్లో నేను ఇంకా అందంగా చేసుకోవాలి తల్లి. నేను ఇంకా మంచిగా చూసుకోవాలి అని చేసుకోండి. అలాగే నా పిల్లలు, నా భర్త మంచిగా ఉండాలని మనసులో కోరుకోండి. ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు మంత్రపుష్పం చేసుకోవాలండి. అంటే ఏమీ కాదు, చేతిలో కొన్ని అక్షంతలు, పుష్పం తీసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. మనసులో కోరిక కోరుకుని, తరువాత మళ్ళీ అక్షంతలు చేతిలో తీసుకొని మీరు ఎక్కడ నుంచున్నారో అక్కడే నుంచుని 5 లేదా 3 ప్రదక్షిణలు చేసి ఆ అక్షంతలను అమ్మవారి పటాల దగ్గర సమర్పించుకోవాలి. ఇప్పుడు ఈ అక్షింతలని ఇంక అమ్మవారి పటాల దగ్గర వేసేసి, "అమ్మా! నేను చేసిన పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించు. ఇలాగే నేను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నీ పూజ చేసుకునేలాగా చెయ్యి. అలాగే నా పిల్లలను, నా బిడ్డలను, నా భర్తను చల్లంగా చూడు తల్లి" అని ఆ అక్షింతలను అమ్మవారి పటాల దగ్గర వేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. పూజను వ్రతంలా చేసుకుంటే గనక ఆ రోజు ఒక పూట భోజనం చేయడమే మంచిదండి. అలాగే బ్రహ్మచార్యం పాటిస్తే మంచిది. లేదు పూజలాగే చేసుకున్నారంటే ఇవన్నీ నియమాలు పాటించిన అవసరం లేదు. లక్ష్మీ వ్రతంలో తోర పూజ అనేది ఒక ముఖ్యమైన ఆచారం. తోరణం ఎలా కట్టాలంటే ఒక దారాన్ని 9 పొరలుగా 9 చుట్టి దానికి 9 ముళ్ళు వేయాలండి. అలంకరణ ఆ తోరణానికి 9 పూలను కట్టి సిద్ధం చేసుకోవాలి. ఈ తోర పూజ అనేది సాంప్రదాయం, ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకోవాలి. అందరికీ తప్పనిసరి అయితే కాదు. ఫైనల్ గా అమ్మవారి కథ అండి, వరలక్ష్మి వ్రతం కథ. మీకు చదవడం వచ్చు అంటే బుక్ లో చూసి చదివేసుకోండి. లేదు నాకు రాదు అనుకుంటే కనుక యూట్యూబ్ లో వరలక్ష్మి వ్రత కథ సెర్చ్ చేస్తే వస్తుందండి. అది విని ఆడియో వింటూ మీరు పూజ చేసుకోవచ్చు. కథ విన్న వారికి, చదివిన వారికి ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయి. మరియు ధనధాన్యాలకు, సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదని నమ్మకం. ఈ వరలక్ష్మి వ్రత కథ వినడం చాలా మంచిదండి. ఇంకా ఫైనల్ గా అమ్మవారికి వాయినం ఇవ్వడం అండి. వాయినంలో ఏమి ఇవ్వాలంటే 2 అరటిపళ్ళు, జాకెట్ ముక్క, కాయిన్, పువ్వులు, శనగలు, అలాగే ఒక్క 2 తమలపాకులు. మీ దగ్గర కొత్త చీర ఉంది అంటే కొత్త చీర పెట్టుకొని వాయినం ఇవ్వచ్చండి. లేదు అంటే కనుక జాకెట్ ముక్క ఇచ్చుకొని అమ్మవారికి వాయినం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అమ్మ ఇచ్చితనమ్మ వాయినం, ఇచ్చితనమ్మ వాయినం, ఇచ్చితనమ్మ వాయినం అని 3 సార్లు అమ్మవారు కూడా తలుచుకుంటున్నట్టు మనం భావించాలి. తీసుకుంటున్నమ్మ వాయినం, తీసుకుంటున్నమ్మ వాయినం, తీసుకుంటున్నమ్మ వాయినం అని అమ్మవారు అనుకునేలాగా మనం అనుకోవాలండి. తర్వాత ఇంకా బంగారు రూపు ఉండాలా కంపల్సరిగా. లేదండి బంగారు రూపు ఉండాలని ఏమి నియమం లేదు. మన దగ్గర ఉంది అంటే కనుక పెట్టుకోండి. నేనైతే ఎప్పుడో నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్న రూపు అండి అది. నా పెళ్ళై ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు అయింది. ఇంకా నేను కొనుక్కోగలను. నేను ప్రస్తుతానికైతే నేను బంగారం కొనుక్కోలేనని చెప్పి ఇంకా ఉన్న రూపుని ఆవు పాలు తెచ్చుకుని ఆవు పాలలో శుద్ధి చేసుకొని అదే రూపుని నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నానండి. కంపల్సరీ అయితే రూపు అనేది ఏమీ లేదు. అది ఉన్న వాళ్ళకైతే మనమైతే గోల్డ్ కాయిన్ కొని పెట్టుకోగలము. ఉన్న వాళ్ళైతే నగలు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఆచారాలు. అవి చూసి మనం కూడా కంపల్సరీగా గోల్డ్ ఉండాలి, గోల్డే పెట్టాలి అని చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు. గోల్డ్ అనేది ముఖ్యం కాదండి. భక్తితో పెట్టుకోండి. అలాగే ఆ గోల్డ్ ప్లేస్లో మీరు పసుపు కొమ్మైనా పెట్టుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. కంపల్సరీ అయితే ఏమీ కాదు. మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి. నా దగ్గర కాయిన్ పాతది కాబట్టి నేను ఆవు పాలు శుద్ధి చేసుకొని అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా కలశం ఎప్పుడు కదపాలి, కలశం నీళ్ళు ఏం చేయాలి, కొబ్బరికాయ బియ్యం ఏం చేయాలి, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి అని అడుగుతారు కదండి. ఇప్పుడు ఆ డౌట్స్ కూడా మీకు క్లియర్ చేసేస్తాను ఈ వీడియోలోనే. కలశం ఎప్పుడు కదపాలి, శుక్రవారం రోజు కలశాన్ని కదపకూడదండి. శనివారం ఉదయం దీపారాధన చేశాకే కలశం కదపాలి. కలశంలో ఉన్న నీళ్ళని ఏం చేయాలి, ఆ నీటిని ఇల్లంతా చల్లితే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. రూపాయి నాణాన్ని బీరువాలో పెట్టుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ బియ్యం ఏం చేయాలి, కొబ్బరికాయని శనివారం కొట్టి ప్రసాదంగా తినవచ్చు.
వండుకోవచ్చు. కలశం కింద పోసిన బియ్యాన్ని మామూలు రోజుల్లో అన్నంగా వండుకోవచ్చు లేదా ప్రసాదంగా వండుకోవచ్చు. ఇంకా బ్లౌజ్ పీస్ మీరు కుట్టించుకుని శుచిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు లేదా పెద్దవారికి ఇవ్వచ్చు. పువ్వుల్ని ఇవన్నిటిని ఏం చేయాలి అని అడుగుతారు. ఏమి చేయాలని అంటే పువ్వులు అన్ని తీసేసి మంచిగా ఉన్న గంగా నదిలో కలిపేయండి సరిపోతుంది. లేదా మొక్కలకి వేసేయండి. అలాగే ఎవరి తొక్కని చోట వేయండి మొక్కలకి. ఇది క్లిప్పు మిస్ అయిపోయింది. ఇంకా మిగతా వారికి వాయినం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి అని అడుగుతారు కదా. వాయినం ఇచ్చేటప్పుడు వాళ్ళకి 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, ఒక ఒక్క కాయిను, మీ దగ్గర ఉంటే గాజులు, అలాగే శనగలు, కుదిరితే జాకెట్ ముక్క ఇచ్చి వాయినం ఇవ్వచ్చండి. ఇచ్చినప్పుడు కూడా మీరు కూడా ఇచ్చితనమ్మ వాయినం, ఇచ్చితనమ్మ వాయినం, ఇచ్చితనమ్మ వాయినం అని 3 సార్లు వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అనుకోవాలండి. ఇంతటితో వాయినం పూర్తవుతుంది. ఇది క్లిప్ మిస్ అయిపోయింది, అందుకని నేను మామూలుగా చెప్పేశానండి, ఏమనుకోవద్దు, సారీ. చూసారు కదా ఫ్రెండ్స్, హంగులకి ఆర్భాటాలకి పోకుండా మన దగ్గర ఉన్న చిన్న ప్లేస్లో అలాగే తక్కువ బడ్జెట్లో పూజని ఎలా చేసుకోవచ్చు, ఎంత నిష్ఠగా చేసుకోవచ్చో చెప్పాను. కొంతమంది ఉన్నవాళ్ళు చాలా రకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ చూసి మనం కూడా ఇలాగే చేసుకోవాలని భ్రమపడిన ప్రజల గురించి చెప్తున్నాను. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారండి. మన దగ్గర లేనప్పుడు వాటి గురించి ఇబ్బంది పడి మన పూజను మానుకోవద్దు. మన దగ్గర ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు. మనం ఎంత నిష్ఠగా చేసామన్నదే ముఖ్యం, ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యమండి. అమ్మవారికి హంగాములు ఆర్భటాలకి పోవద్దు. మీకు కానీ ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అన్న ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. నాకు ఎంతో ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. స్వయంగా అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మా అమ్మాయి రూపంలో అమ్మవారు ప్రసాదం స్వీకరిస్తున్నారని అనిపించిందండి. ఎందుకంటే మా అమ్మాయి చూడండి ఒకసారిగా తీర్థం ఎలా తీసుకుంటుందో వాటర్ని, అలాగే ప్రసాదాన్ని స్వీకరించింది. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా అండి. అలాగే పూజ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పిల్లలు వచ్చి ఇలా ప్రసాదం తీసుకుంటే గనక పిల్లల్ని ఏమీ అనొద్దండి. ఎందుకంటే అది దేవుడి రూపంలో, పిల్లల రూపంలో దేవుడు వచ్చి తింటారు అని అంటారు. అందుకని నేను పాపని ఏమీ అనండి. నేను పూజ చేస్తున్నప్పుడు పాప ఇచ్చి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను పక్కనే వదిలేసి నేను పూజ చేసుకుంటాను. అందుకని పాపని వీడియో మరింత మందికి షేర్ అవ్వాలంటే మీరు ఇచ్చిన లైక్ అలాగే కామెంట్ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుందండి. తెలియని వారికి తెలిసేలా చేస్తుంది ఈ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీ. మా పాప గాని నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ.